ఇంకంతేనా? షార్ట్స్ చూడండి అట్లా పెట్టారు. అంటే వాళ్ళు సొమ్మే పోయిందా? చరణాలు ఉండవు ఏముండవు ఈ షార్ట్స్. వీళ్ళు టిక్ టాక్ బ్యాచ్. ఏంటి విషయం? ఏం లేదు, మీకోసం స్పెషల్ చేసిన. ఓకే, ఈరోజు మొత్తం హాలిడే పెట్టు. ఓకే, ఇంతకా బాలరాజు గారు పని చెప్పాను ఏదో. ఓకే, వాడి అక్కడక్కడ తిరుగుతుంటాడండి. వచ్చాడు రాని, అడిగి ఉంది ఈరోజు. ఏరా రాత్రి కళ వచ్చింది సార్. ఏం కళ? నీకు చెప్పిన పని ఏంటి? నువ్వు న్యూస్ రా, గుజరాత్ మొత్తం పట్టించరా, ఒక్కొక్కడి నెత్తి మీద $1000 రా. మహేష్ బాబు చెప్పినట్టు when you target for 12 miles aim for when you target for 10 miles aim for 12 miles అన్నాడు. నువ్వు 400 మందిని పట్టిస్తా అని చెప్పి వెళ్ళిన న్యూస్ స్ట్రిప్ అంతా మొత్తం గుజరాత్ వాడు, తంబాకు, పాన్ పరాగ్ బ్యాచ్ మొత్తం ఉంటారు. ఇక్కడ కూర్చొని కళ్ళగంటున్నా. కళ్ళగంటే డబ్బులు రావురా? ఒక్కొక్కటి మీద $1000 అంటే 200 మంది ఎంత వస్తాయిరా? 2 లక్షలు సార్. ఓకే, 2 లక్షలు రావాలంటే ఈజీ మనీ, సింపుల్ కదా. ఆల్మోస్ట్ 4 miles న్యూ జెర్సీలో లిటిల్ ఇండియా. అది ఇండియా కంటే ఘోరంగా ఉంటుంది. రోడ్ల మీద ఉమ్మొస్తుంటారు, పాన్ పరాగులు తింటారు. మామూలుగా గ్యాంగ్ కదా. మొత్తం గుజరాత్ వాళ్ళని గిఫ్ట్గా పంపిద్దాం మోడీకి ఎయిర్ ఫోర్స్ 1లో. సో మొత్తం బయలుదేరి 10 రోజులు అక్కడ ఉంటాడు. ఏం కాలం వచ్చింది ఇందుకి? సార్, నేను తిరుపతిలో బార్ పెట్టినట్టు నేనే ఓనర్ని, రోజాకు నా దగ్గర పనిచేస్తుంది. బా, ఏం కలగన్నారా? నువ్వు తిరుపతిలో బార్ పెడితే నీ దగ్గర రోజాకు పనిచేస్తుందా? ఇలాంటి కళ్ళగంటూ కూర్చొని పోయి మరి $2 లక్షలు తీసుకురాపో, బార్ పెడదాం. బార్ అండ్ రెస్టారెంట్ నీ కోరికలు. రోజాకు నీ దగ్గర పనిచేస్తుంది కదా, కానీ ముందు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవాలంటే గో అండ్ స్పెండ్ 10 days అవుట్ దే. ఇది $1,000 ఇస్తున్నాను. ఏదో ఒక $50 హోటల్లో ఉంటే రోజుకు ఒక $50తో తిను. రోజు పట్టించు, ఐస్కి ఇన్ఫార్మ్ చేయి. ఇంకా ఆ పేపర్ తీసుకో, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఉన్నాయి, ఎవరికి కాల్ చేయాలి, ఏం చేయాలి. మరి 200 మందిని 10 రోజుల్లో పట్టించు. 2 లక్షలు పైగా పద్మశ్రీ ఇప్పిస్తారు. ఓకే, నగరా కళ్ళగా అంటున్నాడంట. తిరుపతిలో బాగా పెడతాడంట, రోజు అక్షరాలు పని చేస్తాడంట. ఏంటండి మీరు అసలు? పాపం మర్యాద కూడా ఎవరు పెద్ద మనిషి, వాడికి మర్యాద. నువ్వు నోమి. మీరు అప్ప చెప్తున్నారా పాడుతున్నారా? దగ్గర వీడికి బాలరాజు గడికి అద్వైత సిద్ధాంతం అంటే చెప్పాలి. నీళ్ళు అద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే తెలియదు. ఇప్పుడు నైట్ కళ వచ్చింది అన్నాడు వాడు. పొద్దున్న లేవగానే రోజా అక్కలేదు, వాడి బార్ లేదు. ఆ కళ్ళలో ఏం కన్నాడు వాడు? బార్కి నేనే ఓనరు, రోజా అక్క నా దగ్గర పనిచేస్తుంది పని మనిషిలాగా, దాని బతుకు జట్కా బండి అన్నాడు. పొద్దున్న నిరలాగా వాడికి ఏమనిపిస్తుంటుంది? ఇదంతా ఇల్యూషన్ అనిపిస్తుంది. తిరుపతి లేదు, బార్ లేదు, రోజా అక్క లేదు. ఏం కనిపిస్తుంది? ఆకాశం. అలాగే రియల్ లైఫ్ కూడా అంతే ఉంటుంది, ఇల్యూషన్ అనమాట. ఇట్స్ జస్ట్ స్టేజ్ ప్లే. స్టేజ్ ప్లే అంటే ఏంటి? జస్ట్ ఒక సినిమా షూటింగ్లో యాక్ట్ చేస్తావు, సినిమా షూటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు నువ్వెవరు, ఇది అంతే. ఇది ఆదిశంకరాచార్య రచితం. అవునా అండి? అది చాలామందికి అద్వైత సిద్ధాంతం అంటే అర్థం కాదు. కళలో వచ్చేది ఎలాగా మాయో, రియల్ లైఫ్లో కూడా అది మాయ. మీరుట్టి మాయలోడండి, నన్ను పట్టుకుని మాయలోడు అంటాం. కృష్ణుడే మాయలోడు కదా.
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनादं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये।